సంఘటన జరిగినప్పుడు ల్యాండ్ యాక్ట్ని మేమే పెట్టాము, ఇది కేంద్ర ప్రభుత్వమే వచ్చింది, దీనిలో తెలుగుదేశం శాసనసభలో దానికి అమెండ్మెంట్ అంగీకరించారు అని ఎందుకు ప్రకటించలేకపోయారు? అంటే ఇక్కడ అమిత్ షా సభలో జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క కళలో ఆనందం చూడటం కోసం, ఎవడో ఆనందం కోసం, ఎవడో సుఖం కోసం, ఎవడో సౌఖ్యం కోసం, వాడి కోసం నీవు తాళాలు వేసిపోతే దాని ఎఫెక్ట్ ఎక్కడ పడుతున్న విషయాలు అమిత్ షా గుర్తించలేకపోయారు. ఆయన రౌడీ షీటర్ ఒకప్పుడు, ఆయన వెనక పక్క బ్లాక్ రాజకీయాలు ఉన్నాయి కదా. అంటే ఇక్కడ ఒక వ్యక్తిని ఎదుర్కోవడానికి సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, బిఎస్పి, ఆప్, బీజేపీ, తెలుగుదేశం, జనసేన 10 మంది వ్యక్తులు ఒక జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడానికి సన్నద్ధమయ్యారంటే నైతికంగా అక్కడ జగన్మోహన్ రెడ్డి గెలిచాడన్న దానికి సుస్పష్టంగా తెలుస్తుంది. రెండోది, ఇక్కడ ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడుకొచ్చాడు. 2014లో ఉన్నటువంటి మీరే మరి పోలవరం ప్రాజెక్ట్ 5 సంవత్సరాలు ఎందుకు పూర్తి చేయలేకపోయారు? అదే మోడీ గారు విజయవాడ సభకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు పోలవరాన్ని ఏటీఎంగా వాడుకున్నారు అన్న మాట నీ చెవిలో వినపడలేదా? మీరు ఏదైనా శేషం పోసుకున్నారా అనేది కూడా ప్రజానికానే చెప్పాలి. అంటే ఇక్కడ ప్రభుత్వం మీద ఎక్కడా కూడాను వ్యతిరేకత లేకపోవడం, డీబీటీ నాన్ డీబీటీ ద్వారా కానీ ఎక్కడ కూడా లంచాలకు తావు లేకుండా సంక్షేమ పథకాలు ప్రభుత్వం అందించడం వాళ్ళకి అభివృద్ధిగా లేదు. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో చేసిన అప్పులు దేనికోసం ఖర్చు పెట్టారు? మీరు ఇచ్చిన కాగ్ రిపోర్ట్లు కూడా క్లియర్గా ఇచ్చింది కదా అక్కడ అవినీతి జరగలేదని. అంటే మీరు మీ సంస్థ మీకే చెప్పినా మీకు నచ్చట్లేదా? రెండోది, అనైతిక పొత్తు. మరి అమరావతి రాజధానిని నిర్మించడానికి కూటమి కట్టాము అని ఈరోజు నీవు మాట్లాడిన మాట గతంలో 3 రాజధానులకు సంబంధించినటువంటి సుప్రీంకోర్టులో కేసు వేసినప్పుడు మీరు అఫిడవిట్ ఏమి ఇచ్చారు? రాజధాని నిర్మాణం అనేటువంటిది ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకునేటువంటిదే తప్ప ఇందులో మాకు ఎలాంటి సందేహం లేదు అని మీరు ఇచ్చినటువంటి అఫిడవిట్ని మీరు గౌరవించనప్పుడు ఇక్కడ అంటే ఇవన్నీ ప్రజలు గమనించటం లేదా? రెండోది, ఘోర అవమానం ఏంటంటే చంద్రబాబు నాయుడికి ఆయన చెప్పి కామ వెళ్ళిపోయాడు బయటికి. అంటే మీరు వాక్కోండి, మీరు చెప్పిన 4 ముక్కలు నేను చెప్పాను, ఏమో తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా, నా మీద రాళ్ళేసింది మర్చిపోయినాను, రెండోది మోడీ గారిని తిట్టింది మర్చిపోయినాను, గోత్రాలర్లో జరిగిన సంఘటన మర్చిపోయినాను, మేము కర్నూలు న్యాయస్థానాన్ని ఇస్తాను, 1 ఓటు 2 రాష్ట్రాలు అని చెప్పినటువంటి అంశాలు మర్చిపోయినాను. కాబట్టి ఏదో వచ్చాము, తాంబూలం ఇచ్చాం, తన్నుకు చావండి అని ఒక కొత్త అంశాన్ని చెప్పి వెళ్ళారు. సో కొంత ఎఫెక్ట్ అక్కడ పడింది. అంటే అక్కడ ప్రాక్టికల్గా బీజేపీ కూడా జగన్ యొక్క గ్రాఫ్ను చూసి కాస్త వెనకడుగేసింది అనుకోవచ్చు. ఉదాహరణకి నేను మేము గ్రౌండ్లో తిరుగుతున్నప్పుడు ఒక కూటమి సభ జరుగుతున్నప్పుడు 3 జెండాలు కనపడాలి కదా, కేవలం 2 జెండాలే కనపడుతున్నాయంటే కూటమిలో బీజేపీ ఉన్నట్టా లేనట్టా? 3వ అంశం ఇక్కడ ప్రధానంగా మరి ఎందుకు బడా నాయకులు వచ్చి కూటమి సభలు పెడతలేదంటే మొదటి సభలోనే మీకు అవమానించినటువంటి ఘనత. ఇక్కడ కేవలం చంద్రబాబు నాయుడు గారు పొత్తు ఎందుకు అంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ చేసుకోలేక కేంద్ర ప్రభుత్వం అండతో తనకు ఇబ్బందికరంగా అధికారులపై లేఖలు రాస్తూ వారిని పక్కకు పంపించి పోల్ మేనేజ్మెంట్ చేసుకునేటువంటి ఉద్దేశం కోసమే పొత్తు పెట్టిన విషయాన్ని బీజేపీ ఇంకా గ్రహించుకోకపోవడం వాళ్ళ యొక్క రాజకీయ అజ్ఞానానికి తార్కాణం. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అనేటువంటిది కేవలం వాళ్ళ కూటమిలో
గట్టిగా 10 సీట్లు గెలిస్తే అందులో 1, 2 అది కూడా ఉంటుందో లేదో అనేటువంటి అంశాలు బీజేపీ ఉంది. దాని సెకండ్ వచ్చేసరికి మనకు పవన్ కళ్యాణ్ అసలే కోతి, అందులో కళ్ళు దాగింది, పిఠాపురంలో కొబ్బరికాయ దొరికింది. దాన్ని ఏం చేయాలో తెలియక కొబ్బరికాయని అటు ఇటు తిప్పుకుంటూ, మనకు పూర్వంలో ఈ దయ్యాలు పట్టిన వాళ్ళని దర్గాలకు తీసుకెళ్తారు. అంటే సపోజ్ పవన్ కళ్యాణ్ లాంటి ఒక పర్సనాలిటీలు మనకు కశ్మీర్ దర్గాలో దొరుకుతారు. మీరు వెళ్ళి చూడండి, కశ్మీర్ దర్గాలో కానీ, మన కాజా దర్గాలో కానీ, కొన్ని ప్రాంతాల్లో ఆ దర్గాలు ఏం చేస్తారంటే ఆ గాలి దుమ్ము పట్టిన వాళ్ళకి కాళ్ళకి గొలుసులేసి చెట్లకు కట్టేస్తారు. ఈయన దాన్ని సైన్స్ ఏమంటారంటే వాళ్ళకి హిస్టీరియా జబ్బు అంటారు. ఈయనకి హిస్టీరియా జబ్బు ఉందేమో నా సందేహం కలుగుతుంది. దయ్యం పట్టిందేమో, ఏ కామ పిశాచన్న పట్టిందేమో తెలియదు, కానీ ఒకటే ఊగిపోతున్నాడు. ఈ రోజున పవన్ కళ్యాణ్ యొక్క స్పీచెస్ వలన యువతరం అడ్డదారి పడుతుంది. యువత అడ్డదారి పడుతుంది. ఫ్యాన్ ఫాలోయింగ్ ముసుగులో స్లో పాయిజన్ ఇచ్చినట్టు యువత ఈ రోజున తల్లిదండ్రులకు మానసిక క్షోభగా మారాడు. అసలు పవన్ కళ్యాణే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మానసిక క్షోభగా మారాడు. మనోహర సుభాష్ అనేటువంటి ఒక ఆమె మనం ఇంటర్వ్యూ చూసాం, చాలా బోల్డ్గా చెప్పుకొచ్చింది. పిల్లలకి పాలు ఇచ్చుకునే సమయం కూడా లేక పాలు వక్షస్థలంలో గడ్డలు కట్టిపోయినా ఈ పార్టీ చుట్టూ తిరిగి కొన్ని కోట్లు పాటు తీసుకొని చివరికి అందరు కింద నుంచి నలిగితే కానీ పైకి రారు అని క్లియర్గా చెప్పినప్పుడు ఇక్కడ ఏదో కాస్త ఆంబోతులకు ఆవుల్ని సప్లై చేసే పరిస్థితిగా ఉందని చెప్పి ఆమె డైరెక్ట్గా నిస్సిగ్గుగా చెప్పిందంటే జనసేన యొక్క ఎజెండా ఏంటో తెలుస్తుంది. రెండోది ఓట్ బ్యాంక్ లేని యువత. పవన్ టార్గెట్ ఎవరిది అంటే యువతను టార్గెట్ చేశాడు. ఏదో ఈ అన్నాలు ముక్కలు చెప్పి గుడింతాలు చెప్పి ఉర్రోతలుగుతూ కళ్ళు తాగిన కోతిలాగా పిచ్చెక్కినోడు మాదిరిగా, మద పిచ్చెక్కినోడు మాదిరిగా, ఆడిన మాట తప్పిన గాడిద కొడక అని తిట్టగ విని, అయ్యో నాకు ఒక కొడుకు గలడా అని గాడిద ఏడ్చెన్ అనేటువంటి ఒక చిన్న పద్యం ఉంది. ఒరే పిచ్చోడా, ఎచ్చోడివా, ఎందుకు అరుస్తావురా, పూనకం ఏంట్రా అని అందరూ అన్ని తిట్లు తిరుగుతున్నా నన్ను కాదులేని దులపించుకునేటువంటి సిగ్గు లేనటువంటి మనస్తత్వం, చీము నెత్తురు కూడా వెళ్ళినటువంటి వాడు ఎవరనంటే పవన్ కళ్యాణ్. ఈ రోజున గ్రామాలు వెళ్తుంటే ఆ ఇంట్లో ఆ పిల్లల్ని వాళ్ళు ఏ రకంగా తల్లిని ఏడిపిస్తున్నారో చూడండి. నీవు నటుడుగా కూడా ఉండటం ప్రమాదకరమే. ఒక సినిమా కానీ, ఒక సీరియల్ కానీ, ఒక సంఘటన కానీ యువత మీద ప్రభావం చూపుతుంది. ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు డ్రగ్ ఎడిక్ట్ అయినటువంటి వ్యక్తుల కంటే ప్రమాదకరంగా ఈరోజు యువత మారింది. డ్రగ్ ఎడిక్ట్ అయిన వాళ్ళకి రీహాబిలిటేషన్ సెంటర్కి వెళ్ళినా, కౌన్సిలింగ్ ఇచ్చినా మారతారేమో, కానీ అంతకంటే ప్రమాదకరంగా యువతని తన పిచ్చికి డైవర్ట్ చేసే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి రాబోయే రోజులు కూర్చోండి, పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ వలన రాబోయే రోజుల యువత నిద్రపోవడానికి మత్తు మందులు వాడే పరిస్థితి తీసుకొచ్చే పరిస్థితికి వచ్చింది. కుటుంబంలో తల్లిదండ్రులు ఆపుకోలేకపోతున్నారండి. గ్రామాల వ్యవస్థ వేరు, గ్రామంలో కట్టడి ఉంటుందండి, గ్రామ కట్టడి. ఆ గ్రామంలో ఫత్వా జారీ చేశారనుకోండి, పెద్ద మనిషి దాని ప్రకారం పోవాల్సిందే. కాబట్టి ఈ రోజున యువతని తన వ్యాఖ్యలతో ఇబ్బంది పెడుతూ తాను ఎక్కడ పోటీ చేయాలో కూడా ఒక స్థానం లేక చివరికి తన కమ్యూనిటీ బలంగా ఉన్న ప్రాంతంలోకి వెళ్ళి నేను రాజకీయం చేస్తాను అని ఎప్పుడైతే తను ప్రయత్నం చేశాడో, నీలో నువ్వే ఒక పవర్ స్టారు, పిచ్చి స్టారు, హెచ్ స్టారు, మొత్తానికి స్టార్ అయ్యావు, మా పాలిటీ కర్మ స్టార్ అయిపోయినావు. కాబట్టి నీవు అక్కడ గెలవలేకే కదా నీ ఫ్యామిలీని దించావు, నీ మేనల్ని దించావు. డైఫర్ ఆదినా ఉన్నాడు, హైపర్ కదా డైఫర్ ఆది, ఆయన రాజకీయ నాయకుడే. స్టేజీ మీద కెమెరా ముందు ఎలా నటించాలో కూడా తెలియనివాడు, తాను సొంతగా స్కిట్లు చేసుకుంటూ ఎదుటి వారిని హేళనగా, ఎదుటి వ్యక్తి మీదని
డిమోరలైజ్ చేస్తూ స్కిట్స్ రాసుకున్నటువంటి వాడు కూడా జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నాడంటే వీళ్ళ ఈ బతుకులేనా, అది ఒక బతుకేనా? అంటే రాబోయే రోజుల్లో ఈ టీంకి కూడా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పరుచుకునే పరిస్థితులు తెచ్చుకుంటున్నారు. నేను ధరం తేజ చూసాం. నువ్వు ఒక పవర్ స్టార్ కదా, నీకు ఎంతమంది ఎందుకు? నీ ఎదురుగా ఒక ఆడ మనిషి 2,60,000 కుటుంబాలని కవర్ చేసిందంటే నీకు జ్వరం వస్తే హైదరాబాదు, నీకు వడదెబ్బ తగిలిందో, ఆవిడ దెబ్బ తగిలిందో, ఏవిడి దెబ్బ తగిలిందో, లేస్తే హైదరాబాద్ సాయంత్రానికి. నీకెందుకు రాజకీయం? నీకెందుకు ఊపుడు? నీ ఊపు బాగా తగిలిస్తున్నావు నువ్వు. అంటే ఇక్కడ ఒక ఎమోషనల్ పొలిటీషియన్గా మారి కుటుంబ వ్యవస్థలో కూడా చిచ్చులు పెట్టేటువంటి వ్యక్తిగా తయారయ్యాడు. ఈయన జనసేన పార్టీ అధినేత అయినా అధికార వైసీపీ పార్టీకి పవన్ కళ్యాణ్ స్టార్ కాంపెయినర్. ఈ రోజున వైసీపీ గెలవనటువంటి స్థానాల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం చేయడం ద్వారా కొన్ని స్థానాలని బోనస్గా పవన్ కళ్యాణే వైసీపీకి అందిస్తున్నాడు. ఉదాహరణకి సత్తెనపల్లి అంబటి రాంబాబు, ఇదే నరసింహాచార్యులు 1 వీక్ బ్యాక్ సత్తెనపల్లిలో అంబటి రాంబాబుకి ఎదురుగాలి వీస్తోంది, టైట్ ఫైట్ అన్నాను. ఏదైనా అద్భుతం జరిగితే కనుక అంబటి గెలుస్తారని చెప్పాను. రైట్, నా మొర పవన్ కళ్యాణ్ ఆలోచించాడు. ఉన్నాడు బళ్ళ గణేష్, నీ పవన్ అంటే వ్యసనం, పవనేశ్వర, గణేశ్వర, లోకేశ్వర, పిచ్చేశ్వర. అట్లా నా మొర ఆలకించాడు భక్త. సత్తెనపల్లి అంబటి రాంబాబు నేను గెలిపిస్తాను, నాకు రాత్రి కల్లో కనబడి చెప్పాడు. నిన్న మధ్యాహ్నం అంబటి రాంబాబు మీద పొన్నూరులో చేసినటువంటి వ్యాఖ్యలు 24 గంటల్లో అంబటి రాంబాబు గెలుపుకి సంకేతం అయిపోయాయి. ఇంకా నా అంచనా ప్రకారం 2-3 రేపో ఎల్లుండో ఒక రోజున పిఠాపురంలో రేణుదేశే పర్యటన రాబోతుంది. పొన్నంకూరు కూడా రావచ్చేమో, ఎవరైనా ప్రచారం చేయొచ్చు కదా. మరి పద్మనాభం అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఒక పొలిటికల్, ఒక డ్రైన్ పొలిటికల్ ఉపయోగిస్తున్నాడు, డ్రైనేజీ పొలిటికల్, మురుగ్గాలవ రాజకీయం చేస్తున్నాడు. ఈ రాజకీయ నాయకుడు ఉన్నటువంటి వ్యక్తుల్లో ఎవరు వ్యక్తులు దూరంగా ఉన్నారు. సో పద్మనాభం కూతురికి ఆయనకి ఏదో గ్యాప్ ఉంది, ఆమెనిచ్చి కూర్చోబెడుతున్నారు. ఇది ఒక ప్యాకేజ్ ఇస్తారు. అంటే అంబటి రాంబాబు అంటే నీ కుటుంబంలో నీ గురుగంజ కింద నలుపు నువ్వు చూసుకోకుండా ఎదుటివారి కుటుంబ జీవితాలను బయట పెడతాం. అది కాపు యొక్క సంస్కారమో, కాపులాగా సంస్కారం ఆలోచించుకోవాలి. నాకు తెలిసి కాపు అనేసరికి కాపులకి ఇలాంటి మైండ్ సెట్లు ఎక్కడ లేవండి. కాపులైన వాళ్ళు కొద్దిగా పద్ధతి, సంస్కారం గల వ్యక్తులు. ఆ కమ్యూనిటీ చాలా గౌరవప్రదంగా ఉండేది, రాజ్యాన్ని రక్షించేటువంటి వారు. వాళ్ళలో నీవు కుటుంబంలో వ్యవహారం తీసుకొచ్చి దానికి డబ్బులు ఇచ్చి మీడియా కూర్చోబెట్టి ఇది కూడా రాజకీయం అంటారా? అంటే చంద్రబాబు రాజకీయ వారసుడు లోకేష్ కాదు, పూర్తిగా పవన్ కళ్యాణ్గా మార్చారు. ఎందుకంటే ఈ స్ట్రాటజీ మొత్తం చంద్రబాబు నాయుడు గారిది. సో అట్లా పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక మానసిక రోగి, ఒక కామ పిశాచి, ఇష్టికర జబ్బుతో బాధపడుతూ ఎండలోకి రాగానే వడదెబ్బ తగులుతుంది. ఆ టైంలో ఆయన అంటే నీకు నమస్కారం పెట్టేటువంటి సంస్కారం కూడా చేత కాదు. నువ్వు ఎందుక మా కర్మకి మీడియాలో ఇలా అంటాడు. ఇదేమిటి అంటే నరికేస్తానైనా ఇలా అనలేవా? మళ్ళీ ఇలా అంటే నీ యాటిట్యూడే చాలా జుగుసాకరంగా ఉంది. నేను చూసి ఒక కామెడీ స్టార్గా నువ్వు తయారయ్యావు. కాబట్టి అక్కడ తాను చేసుకున్న స్వయంకృతాపరాధాలు, తను మాట్లాడిన మాటలు, తన చేష్టలు, ఆ గజనీ మాటలు, చివరికి నీకు పిఠాపురంలో ఒక ఆడపిల్ల చేతిలో ఓడిపోయావంటే నీ బతుకేమిటో ఆలోచించుకోకసారి. అది ఇక తెలుగుదేశం పార్టీ ఉంది, 74 ఏళ్ళు వచ్చాయి. ఈ 74 ఏళ్ల ఈ యువ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు
అక్కడెక్కడో రాయచోట వెళ్ళి గడికోటి శ్రీకాంత్ని గెలిపించండి ఈసారికి. ఎవరు ఆయన? గడికోటి శ్రీకాంత్ వైసీపీ ఆస్పిరెంట్. అంటే నీ ఎమ్మెల్యే పేరు నీకు తెలియదు. దశరథ మహారాజు 46,000 సంవత్సరాలు అయోధ్యని పాలిస్తే అయ్యా ఈ ముసలిని భరించలేకపోతున్నామని మొరాలకిస్తే రాముడు ముందుకు వచ్చాడు. కాబట్టి ఇక్కడ తాను ఏ రకమైనటువంటి స్పీచ్లు ఇస్తున్నారు, తాను ఏం మాట్లాడుతున్నాడు, మైండ్ ఇన్బ్యాలెన్స్ తప్పి ఏం మాట్లాడుతున్నాడు. ఇక తత్రమా ఉన్నాడు. మే 3వ తారీఖున గట్టిగా బుద్ధి చెప్పాలి. ఎవరికి? నీకా? నెక్స్ట్ మార్చి 3వ తారీఖున లోకేష్ మంగళగిరిలో సపరేట్గా ఎలక్షన్ పెడుతున్నారు. కరెక్ట్గా తెలుగుదేశం కార్యకర్తలే ఆయనకి ఒక బూత్ కేటాయించి అక్కడ తెలుగుదేశం పార్టీ ఆఫీసులు పెడతారు. చంద్రబాబు నాయుడు ఒక కర్మజీవి అని చెబుతాను నేను. 74 ఏళ్ల వయసులో ఎండ వాన, ఆయన ఉండగా వాన రాదనుకోండి మన కర్మ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆయన ఎప్పుడు వచ్చినా వర్షాలు పడవు. ఈసారి నాగార్జున సాగర్ శ్రీశైలం డ్యాములు ఎండిపోయినాయి. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు సరైనటువంటి రాజకీయ వారసుడిని తయారు చేసుకోకపోవడం పెద్ద మైనస్ అని. ఈ రోజున తన సొంత కొడుకుని మంగళగిరిలో ఓడించడానికి ప్రజలు కంకణం కట్టుకుంటే అతను గెలిపించుకున్నటువంటి పరిస్థితులు తెచ్చుకోలేకపోతున్నారు. చివరికి తనకు తానే ఓటమి, కుప్పం నుంచి ఓటమి పాలవ్వడానికి కూడా ఈ రోజున సిద్ధంగా ఉన్నాడు. సో టోటల్గా అటు బీజేపీ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు కానీ పూర్తి స్థాయిలో మైండ్ ఇన్బ్యాలెన్స్ అయ్యి మనం ఎన్ని తిడుతున్నా, ఎన్ని దుష్ప్రచారాలు చేస్తున్నా, ఎన్ని అవినీతి మేనిఫెస్టోలు ఇచ్చినా మనం నమ్మటం లేదు. జగన్మోహన్ రెడ్డి నమ్ముతున్నారని ఒక ఫ్రస్ట్రేషన్ వాళ్ళకి పీక్ స్టేజ్కి వెళ్ళిపోయి వారికి వారే తప్పులు చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గెలుపుకి కూటమి ఒక స్టార్ క్యాంపెయినర్గా మారడంలో ఎలాంటి సందేహం లేదు. రైట్. సో కూటమి సార్ ఇందాక చెప్పినట్టు భాగంగా వాళ్ళు టోటల్ ఆపోజిట్ మాట్లాడుతున్నారు. సో ఒక పక్కన ప్రజల నుంచి వాళ్ళకి లేదు ఈసారి వాళ్ళు పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి సీట్ గ్యారంటీ అంటున్నారు. సో ఇదంతా విన్నప్పుడు కూటమికి ఎన్ని సీట్లు వస్తాయని మీ అంచనా ప్రకారంగా చెప్తారు? ఇక్కడ కూటమి అంటే ఇక్కడ ఇందాక మాట చెప్పాను మీకు, అనపర్తి సీటు ఉందండి. అనపర్తి సీటు ఆయన యాస్పిరెంట్, టీడీపీ యాస్పిరెంట్. రైట్. 2019లో ఆయనకి మెళ్ళ కండవ కప్పారు. నిజంగానండి మత మార్పిడులు ఏవైతే ఉన్నాయో, మత మార్పిడు మన వాళ్ళని చాలా గౌరవించవచ్చండి. మత మార్పిడి చూస్తున్నాను. ఆ మత మార్పిడి కంటే దారుణంగా మతమాలు మారుస్తున్నారు వీళ్ళు. అనపర్తిని బీజేపీకి మార్చి పారేశారు. నిడదవోలు క్యాండిడేట్ ఏమో జనసేన కింద చేశారు. ఇక్కడ జనసేన బీజేపీ కూటమి అంతే కదా. జనసేన బీజేపీ కూడా 31 సీట్లు ఇచ్చారు. తెలుగు సపరేట్ అంతే కదా. మీ లెక్క ఏదైనా ఇంకేమైనా తేడా ఉందా? లేదు లేదు. కూటమి అంటేనే నేను నాకు తెలిసిన ప్రకారం కూటమి మీ లెక్క 175 రావాలి. కూటమి అంటే 175గా. మరి కూటమి వస్తుంటారంటే మీరు టీడీపీ జనసేన బీజేపీ మేము కూటమి అనుకుంటున్నాం. అప్పుడు 175 స్థానాలు. అవును. కానీ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైతే బీజేపీ జనసేన కలిసిన చోట కూడా బీజేపీ జెండాలు కనబడటం లేదు. బీజేపీ జెండాని ఎవరూ మోయటం లేదు. ఎందుకంటే దాన్ని భరించేటువంటి శక్తి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు లేదు. అది చివరికి నాకు ఇప్పుడు అనిపిస్తోంది మతపరమైనటువంటి రాజకీయ పార్టీగా మార్చారు. కాబట్టి ఇక్కడ జనసేన టీడీపీ 31 సీట్లు ఇస్తే అంటే మీ ప్రకారంగా బీజేపీ మత మార్పిడి అసలు వై నాట్ ఎందుకు కాకూడదండి? నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఎందుకు కాకూడదు? ఎందుకు అలా మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే నిన్న మాట్లాడినటువంటి అమిత్ షా వ్యాఖ్యలు ఒకసారి దీనికి తార్కణ చెబుతున్నాను. అంటే ముస్లిమ్స్ ఆంధ్రప్రదేశ్లో ప్రజలు కాదా, భారతదేశంలో ప్రజలు కాదా ఎందుకు వాళ్ళ రిజర్వేషన్ ఎందుకు మీరు ఒప్పుకోరు? ఎందుకు ఒప్పుకోరు? వాళ్ళకి స్వేచ్ఛ అక్కర్లేదా? అంటే భారత రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఇవ్వమని రూల్ ఎంతకాలం వచ్చి ఎంత టర్మ్ ఇచ్చారండి?
అంబేద్కర్ రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీలకి ఎన్ని ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.